తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. బలమైన ఆయుధాలు కాదు, బలమైనటువంటి ఆయుధాలు కాదు, దేవుని మనస్సు పరిచర్య, దేవుని చిత్తమే పరిచర్య. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా
యజమానుడా నా యేసు రాజుడా తలపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలపులెల్లా నీ ప్రజలను దర్శించండి, నీ ప్రజలను అభిషేకించండి, నీ ప్రజలను అద్భుతం నింపండి. దేశము పైకి ప్రార్థన యోధులుగా నీ ప్రజలను లేవనెత్తండి. ఓ ఫీనెహాసు లాగా, ఓ మోషే లాగా, ఓ సమూయేలు లాగా రైజ్ యువర్ చిల్డ్రన్ ఓవర్ ది నేషన్. దేశములో ఉజ్జీవము, దేశములో మహారక్షణ. తలంపులెల్లా నా తపన ఎంత తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా నా యేసు దేవుడా యజమానుడా నా యేసు దేవుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం దేశములో చేయుటయే ఉజ్జీవం, తలంపులెల్లా నా తపన ఎంత కామగతం తొలగిపోయి, అభిచారం తొలగిపోయి, విగ్రహారాధన తొలగిపోయి, నరహత్యలు తొలగిపోయి, దేశములో మహారక్షణ కలుగునట్లు యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే పేదరికం తొలగాలి తొలగాలి పేదరికం తొలగాలి అరాజకం ఆగాలి వ్యభిచారం ఆగాలి మోసాలు ఆగాలి పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి వ్యభిచారం ఆగాలి వ్యభిచారం ఆగాలి యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటకే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటకే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటకే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే 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 నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయు చేతుల పైకి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి.
దేవుడు ఈ రోజు మనలో ఒక నూతనమైన భారాన్ని పుట్టిస్తా ఉన్నాడు. దేశ క్షేమము కొరకైన ఒక భారం, ఆత్మల రక్షణకైన ఒక భారం హృదయములో, ప్రతి హృదయములో ఇది పుట్టునుగాక, ప్రతి హృదయములో పుట్టునుగాక, ప్రతి భుజము ఈ భారం మోయునుగాక, ప్రతి విశ్వాసి ఈ భారాన్ని ఎత్తుకొనుగాక. ఈరోజు నేను, నా ఇల్లు, నా కుటుంబం అనే హద్దులు చెరిపివేయబడి, నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా పరిస్థితులు అనే హద్దులు చెరిపివేయబడి, నేను, నా కుటుంబం, నా దేశము, నా దేశము, ప్రపంచము అనే స్థాయికి మన ప్రార్థన ఎదుగును గాక. ఈరోజు దేవుడు ఆశపడతా ఉన్నాడు. బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడివి నీవే అవ్వాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. అందుకే ఈరోజు తన సేవకులను మన మధ్యకు పంపించాడు. హద్దులు చెరిపేసుకుందాం. నేను, నా కుటుంబం అనే హద్దులు చెరిపేసుకుందాం. నేను, నా దేశం అనే స్థాయికి ఎదుగుదాం. మన ప్రార్థన అడుక్కుండేది కాదు. మన ప్రార్థన అడుక్కోవడానికి కాదు. ప్రార్థన నేర్చుకోవాల్సింది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన నేర్చుకోవాలి. మనం దేవుని మనస్సు ఏందో ఎరగడానికి ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని మనసు తెలుసుకోవడం కోసం ప్రార్థనలు చేశారు. దేవుని చిత్తాన్ని చేయడం కొరకు ప్రార్థనలు చేశారు. దేవుడు ఓర్వలేని దాన్ని సమాజంలో ఉండనివ్వకుండా వారు ఓర్వలేని వారిగా మార్చబడ్డారు. తన కుటుంబంలో కూడా అటువంటి అపవిత్రత ఉండకుండా చూసుకున్నారు. ఈరోజు నీ కుటుంబము దేవుడు ఓర్వలేనిది ఏమైనా నీ కుటుంబంలో ఉందా? దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మన దేహములో అపవిత్రత ఉంటే దేశంలో కూడా అపవిత్రత ఉంటుంది. మన మనస్సులో అపవిత్రత ఉంటే మన ఇంట్లో కూడా అపవిత్రత ఉంటుంది. మన జీవితంలో అపవిత్రత ఉంటే మన జీవన విధానంలో కూడా అపవిత్రత ఉంటుంది. ముందు మనమల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ రాగలిగితే మన ప్రార్థన ఆకాశమును దాటుకొని పరలోక సింహాసనమును చేరుతుంది. బలిపీఠాలు కట్టబడాలి. ఈ రోజున ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. మన కుటుంబాల కొరకు కాదు, దేశ క్షేమము కొరకు కట్టబడాలి. జిల్లాల కొరకు కట్టబడాలి. దేశ నాయకుల కొరకు కట్టబడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు కట్టబడాలి. నశించిపోతున్న సంఘాల కొరకు కట్టబడాలి. మన కొరకు కాదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు 5 నిమిషాలు చాలు. నీ పక్కన ఎంతో మంది నశించిపోతున్నారు. నీ పక్కన ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇస్తావా, లేకపోతే నా ప్రాణము తీసుకుంటావా అని ప్రాణాలే పణంగా పెట్టిన సేవకులను చూస్తున్నాం. ఇదే భూమి మీద, ఇదే భూమి మీద. మనిషి నడుస్తూ కనపడితే కాలిపోతూ కనపడిన పరిస్థితిని అంత ఆత్మనేత్రాలతో చూస్తున్నాడు దైవజనుడు. అదే ఆత్మ మన పైన పని చేయును గాక. అదే ఆత్మ మన పైన పని చేయును గాక. అదే నూతనమైన అభిషేకం మన పైన పని చేయాలి. ఇంకా ఎంతకాలం నేను, నా కుటుంబం అనే స్వార్థపూరితమైన ప్రార్థనలు ఇంకెంతకాలం? చేతులెత్తి ఒక్కసారి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా? అవునయ్యా, ఈరోజు నేను, నా కుటుంబం కాదు, నేను, నా సంఘము, నా దేశము ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ బద్దలైన సందుల్లో నేను నిలబడతానని నీకు మాటిస్తున్నానయ్యా. అపవిత్రతను నేను ఖండించలేని స్థితిలో ఉన్నానయ్యా. నా కుటుంబంలో అపవిత్రత కనబడుతూనే ఉంది. ఖండిస్తే నా పిల్లలు తిరగబడతారేమోనని, ఖండిస్తే నేను కోల్పోతానేమోనని, ఖండిస్తున్న వారిని కూడా ఖండించనివ్వనంత మూర్ఖుని ప్రభు నేను. అందుకే నా ఇంట్లో అపవిత్రత పెరిగిపోతా ఉన్నాయా. నేనే నా ఇంట్లో అపవిత్రత కారణం నేనే.
నా సంఘంలో అపవిత్రత కారణము నేనే. వేరొకరి మీద నేను నేరస్థాపన చేయలేనయ్యా. ఇంకా మారు మనసు పొందకుండా అనేకులు నశించిపోతున్నారంటే కారణం నేనే. ఈ రోజున నీ ఒప్పుకోలు దేశపు ఒప్పుకోలుగా మారుతోంది. నీ ఒప్పుకోలు దేశపు ఒప్పుకోలుగా మారబోతోంది. నీ పరిశుద్ధత దేశపు పరిశుద్ధతగా మారబోతోంది. నీ నుండి బయలుదేరుతున్న ఉద్యమం దేశపు ఉద్యమంగా రగలబోతోంది. అందుకే ఈ రాత్రి దేవుని పిలుస్తున్నాడు. బద్దలైన సంతులలో నిలబడు, ఒక్కడు చాలు, మిగతా విషయం నేను చూస్తాను. నరహంత పట్టణముగా, అపవిత్రమైన పట్టణముగా మార్చబడింది. అయితే తిరిగి సియోనును కోరుకుంటున్నాడు, యెరూషలేమును కోరుకుంటున్నాడు, పరిశుద్ధమైన పట్టణముగా స్థాపించబడుకుంటున్నాడు. ప్రార్థన 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 చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ముందు మొదటిగా మన యొక్క సంఘం ప్రక్షాళన చేయబడినట్లుగా, ప్రార్థనాత్మతో నింపబడినట్లుగా, దేశము కొరకు ప్రార్థించే ఆత్మ మనలో నుండే ప్రారంభించబడినట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయండి, చిన్న ప్రార్థన చేయండి, ముగిస్తాను. చిన్న ప్రార్థన. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో, కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో. ఎంతో ప్రయాసంతో కూడిన పరిచర్య. భారము కలిగిన సేవకులను మన మధ్యకు దేవుడు నడిపించాడు. అదొక ఉద్దేశముతో. ఈ భారాన్ని మనలో కూడా పోయుటకు చేయండి. ఒక్క నిమిషం, చివరిగా ఒక్క నిమిషం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడు అలాగో చేస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి గట్టిగా. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. అందరి మాట చెప్పండి. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. అందరూ పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు
అందరూ పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును పరలోకమే ఎప్పుడు గాతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట పరమామ కుటము పొందను ప్రభు పాదములు చేరెదను పరమామ కుటము పొందను ప్రభు పాదములు చేరెదను పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును ఈ యొక్క మాట పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును పరలోకమే స్వాస్థ్యము ఎప్పుడు గాతును పరలోకమే స్వాస్థ్యము ఎప్పుడు గాతును. అద్భుతమైనటువంటి ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. నిశ్చయముగా దేశమును గురించి ప్రార్థన చేయడం అనేది గొప్ప భాగ్యము. దేశమును గురించి ప్రార్థన చేయడం అనేది గొప్ప భాగ్యము. ఎవ్వరికి లేనటువంటి భాగ్యం అది. ఏ నాయకుడికి లేనటువంటి భాగ్యం, ఏ వ్యక్తికి లేని భాగ్యం దేవుడు క్రైస్తవునికి ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం గురించి భారం కలిగి ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రముల గురించిన భారం కలిగి ఉంటాడు. ఓ ప్రధానమంత్రి దేశముల గురించి భారం కలిగి ఉంటాడు. ఒక దైవజనుడు సంఘము మాత్రమే ప్రపంచమును గురించిన భారము కలిగి ఉంటుంది. చివరిగా ఒక్క అంశము కొరకు ప్రార్థన చేసి మన ముగింపులోనికి వద్దాం. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధములలో శాంతి నెలకొల్పబడినట్లు ఇప్పటికే దారుణమైన పరిస్థితుల మధ్య సామాన్య ప్రజలు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. దేశాలలో నెమ్మది కలుగునట్లుగా, దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా అందరం ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరం దేశాలలో నెమ్మది కలుగునట్లు, ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయేలు, చైనా, రష్యా, ఇంకా ఏ ఏ దేశాలు ఇంకా మండుతున్నాయో దేవుడు వాటన్నిటిని చల్లార్చున్నట్లు ప్రార్థన చేద్దాం.
ఇదే క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన భారం. ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధములలో శాంతి కలుగునట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. కృప చూపండి అయ్యా. ఆ భారం బరువంతా సామాన్య ప్రజల మీద పడతా ఉందయ్యా. సామాన్య ప్రజలే నిరాధారులు, నిరాశ్రయులైపోతున్నారయ్యా. కుటుంబాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు నష్టపరుచుకుంటున్నారయ్యా. దయ చూపించండి అయ్యా. ఏదైనా ఒక మేలు చేసి వాళ్ళందరికీ మారు మనసు దయచేసి దేశంలో ప్రభువా సమాధానం కలగ చెయ్యండి. నీ పాదాలు పట్టుకుంటున్నాం ఈ రాత్రి. ఒకరినొకరు కవ్వించుకోకుండా ప్రభువా, రెచ్చగొట్టుకోకుండా తండ్రి, వారిని సమాధానపరచు ఆత్మ ఏలును గాక. సమాధానపరచు ఆత్మ వారి మధ్యలోనికి వచ్చును గాక. అది పరలోకము నుండి దిగివచ్చును గాక. వారికి సమాధానమే ఈ వారంలో కలుగును గాక. హద్దులు లేని యుద్ధాలు ఆగిపోవును గాక. శాంతి సమాధానం వారి మధ్యలో కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువు అట్టి కృపనిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పేట్రన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జాన్ మేసయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముగింపులోనికి వద్దాం.